హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యూ టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణలో రాబోతున్న పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్హతలు ఏంటి, ఏజ్ ఏంటి, శారీరక కొలతలు ఏంటి, ఈ విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందు ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఏజ్ 18 to 22. ఇది ఎవరికంటే మన ఓసీ ఓపెన్ కేటగిరీ ఉన్న వాళ్ళకు ఏజ్ 18 to 22 ప్లస్ వీళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 18 to 25 ప్లస్ 25 ఉన్నోళ్ళు అర్హులు ఓసీ కేటగిరీ. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళు 18 to 27 అంటే వీళ్ళకి ప్లస్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్. ఇది ఎవరికంటే పీసీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకు పీసీకి ఇంటర్మీడియట్. డిగ్రీ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్. ఇది ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఇంటర్ అటెంప్ట్ చేసి ఉన్నా సరే, ఇంటర్ పాస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇంటర్ అటెంప్ట్ చేసి ఉన్నా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హైట్ వచ్చేసి 167.6. ఇది అబ్బాయిలకు మినిమం హైట్. అండ్ అమ్మాయిలకు వచ్చేసి 152.5 హైట్ ఉండాలి. చెస్ట్ 81 to 87 సెంటీమీటర్స్. ఇది అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది. ఇంత చెస్ట్ ఉంటే సరిపోతుంది. అంటే ఫిజికల్ టెస్ట్స్కి ఈ హైట్ ఈ చెస్ట్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ లేదా 10th ఉండి ఇంటర్ ఫెయిల్ అయినా సరే ఇది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. అండ్ డిగ్రీ ఇది ఎస్ఐలకు సబ్ ఇన్స్పెక్టర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే. ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చేసి మొత్తానికి 525 ఉన్నాయని, పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 19,300 ఉన్నాయని మనకు న్యూస్లో వచ్చింది. కాబట్టి ఇంకా ఈ సిలబస్ ఏంటి, సబ్జెక్టులు ఎలా చదవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరకకుంటే వీడియోని డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.